హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఫైనలీ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇంకో విషయం ఏంటంటే సిటీ ఇంటిమేషన్ లింక్ కూడా యాక్టివేట్ చేసేసారు. ప్రజెంట్ నేను ఆర్ఆర్బి భోపాల్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను. వెబ్సైట్ నేమ్ వచ్చేసి మీరు చూడొచ్చు, rrbhopal.gov.in. ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి స్క్రాల్ చేస్తే కనుక ఇక్కడ సిటీ ఇంటిమేషన్ గురించి లింక్ అయితే ఇక్కడ ఉంది. చూడండి, ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. సెకండ్లో సిటీ ఇంటిమేషన్ లింక్ ఆఫ్ సిబిటి ఫర్ వారియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 అండర్ సెంట్రల్ 08/2024. ఓకేనా, గ్రూప్ డికి సంబంధించి దీనిపైన మీరు క్లిక్ చేస్తే కనుక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ లింక్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఒకటే. మీరు ఏ జోన్లో అప్లికేషన్ పెట్టుకున్నా సరే మీకు అయితే ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ అయితే చూపించేస్తుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ అండ్ అలాగే ఇక్కడ క్యాప్చర్ టైప్ చేసి లాగిన్ అయితే కనుక, ఒకవేళ ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 27th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. సో ఈరోజు సిటీ ఇంటిమేషన్ లింక్ అయితే యాక్టివేట్ చేశారు. ఎవరిదైతే 27th ఒకవేళ ఎగ్జామ్ ఉంటే వాళ్ళది మాత్రమే ఈరోజు సిటీ ఇంటిమేషన్ అనేది చూపిస్తుంది. ఇది మీరు గమనించాలి. ఓకేనా, ఎవరిదైతే 27th ఎగ్జామ్ ఉండదో వాళ్ళది ఈరోజు చూపించదు. ఓకేనా, సో అలా మీరు డైలీ చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా, డైలీ చెక్ చేస్తే కనుక మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. 10 days బిఫోర్ మీకు సిటీ ఇంటిమేషన్ చూపించాలి కాబట్టి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. చాలామందికి ఏం జరుగుతుంది అంటే ఆర్ఆర్బి వచ్చేసి అఫీషియల్ ఆర్ఆర్బి బోర్డు నుంచి ఎస్ఎంఎస్ పంపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, మీ సిటీ ఇంటిమేషన్ లింక్ అనేది యాక్టివేట్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి అని. సో చాలామందికి మెయిల్స్ కూడా వస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే చాలామంది మెయిల్ మర్చిపోతారు, మెయిల్స్లో చూడరు. అండ్ అలాగే మొబైల్ నెంబర్ చాలామందిది మారిపోయి ఉంటుంది. సో అలాంటి వారందరూ దయచేసి మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఈ వెబ్సైట్ ఉంది కదా, rrbapply.gov.in, ఈ వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఇస్తే కనుక రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ ఇస్తే లాగిన్ అయిపోతారు. ఓకేనా, ఈ వెబ్సైట్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ నెంబరు అవన్నీ ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇదన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఎవరైతే ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, డైలీ చెక్ చేస్తూ ఉండండి సిటీ ఇంటిమేషన్. ఒకవేళ ఆ రోజున మీరు ఎగ్జామ్ ఉంటే కనుక ఇక్కడ సిటీ ఇంటిమేషన్ అనేది మీది చూపించేస్తుంది. ఓకేనా, సో ఈ లింక్ అనేది నేను మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసేసాను. సో అక్కడి నుంచి కూడా మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇది గైస్, ఆల్ ది బెస్ట్ అందరికీ. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను కరెంట్ అఫైర్స్ ఏ టాపిక్స్ చదవాలన్నా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఓకే, నేను కరెంట్ అఫైర్స్ గురించి సపరేట్గా ఒక వీడియో అయితే మీ అందరి కోసం చేసి పెడతాను. ఓకేనా, సో ఇది గైస్, ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. ఈరోజు 27th ఎవరిదైతే ఎగ్జామ్ ఉండబోతుందో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే డైలీ చెక్ చేస్తూ ఉండండి సిటీ ఇంటిమేషన్ గురించి. ఓకేనా, ఓకే గైస్, ఉంటాను మరి, బాయ్.